మహిళా ఆర్థిక స్వావలంబన సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ తెలిపారు. 33వ వార్డులో అవార్డు టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. పలు రంగాల్లో పనిచేస్తున్న మహిళలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్ కేదార్ లక్ష్మి మాట్లాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 100% మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను మహిళల కోసం చంద్రబాబు అమలు చేశారని సీతంరాజు సుధాకర్ కేదారి లక్ష్మి తెలిపారు. ఎప్పుడో 1909లో బిగినైంది ఉమెన్ తాలూకా పోరాటం. ఆ పోరాటం న్యూయార్క్లో, డెన్మార్క్లో అన్ని రకాలుగా రష్యన్ విప్లవం అన్ని రకాలుగా వచ్చి ఆఖరికి యూపీఏ ఎవరిని ఇక్కడ నిందించగల అందరూ సపోర్ట్ చేశారు. ఇది పార్టీలకు అతీతమైన వేదిక. ఎందుకంటే యూపీఏ కూడా తాతాలాడింది ఉమెన్ రిజర్వేషన్ గురించి, ఎన్డీఏ కూడా తాతాలాడింది. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలి, స్త్రీకి ఎంపవర్మెంట్ ఇవ్వాలి అనే తపనలో భాగంగా 20-30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఒకళ్ళిద్దరు లల్లు ప్రసాద్ గారు వగేరా అడ్డుకున్నా కానీ చాలా మటుకి అన్ని రాజకీయ పార్టీలు స్వార్థం అవ్వచ్చు, నిజంగా చేయాలనే సంకల్పం అవ్వచ్చు, ఏదైనా కానీ ఆఖరికి తుది మెరుగులు దిద్ది రిజర్వేషన్ని బిల్లును పాస్ చేసుకున్నాం. అన్నీ బతి బాగుంటే 2029కి 100 మంది ఎంపీలు ఉంటే 33 మంది మహిళా ఎంపీలు ఉంటారు. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు. ఈరోజు 36వ వార్డులో ఇక్కడ మహిళలతోటి శ్రీ కనక మహాలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో నేటికి 25 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. భాగంగా కొంతమందికి పేద మహిళలకి చీరలది పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సీతంరాజు సుధాకర్ గారు నాయకత్వంలో, అలాగే శ్రీ అమ్మవారి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ మేడం గారు, అలాగే ప్రముఖ రచయిత్రి డాక్టర్ జాలాది విజయ గారు, అలాగే అధికారులు, మహిళలు చాలామంది ఇక్కడికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అంటే ఎప్పుడు కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారనేది సూచనకే ఈరోజు ఇక్కడ 500 మంది మహిళలతో ఈరోజు ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. కానీ మహిళని ఎప్పుడు కూడా గుర్తించాలి, ఏ ప్రభుత్వమైనా సరే గుర్తించాలి. మహిళలే వెన్నెముక. ప్రభుత్వానికి అవనియండి, ఇంటికి అవనియండి, బయట అవనియండి, ఎక్కడైనా సరే అన్ని రంగాల్లో కూడా పనిచేసే మహిళ